డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో 2005వ సంవత్సరంలో అప్పటి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం జలయజ్ఞం కింద యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ ఏఐబిపి సెంట్రల్ అసిస్టెన్స్ తోటి జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ అని మా పెద్దవాగు నది మీద కట్టారు. పెద్దవాగు ఈజ్ అ పెరినియల్ రివర్ అధ్యక్ష. 365 రోజులు నీళ్లుంటాయి అక్కడ. మాకు జీవనాడి జీవనది కూడా అది. ఒక బ్యారేజ్ కట్టినాం. అది 2005లో మొదలై 2014 వరకు పనులు నడిచినాయి. 90% ఆఫ్ ద వర్క్స్ హ్యావ్ బీన్ డన్. 90% నిధులు ఖర్చు చేసినాం. హెడ్ వర్క్స్కు ఇంకొక 135 కోట్ల రూపాయలు అవసరం. మొన్ననే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా వచ్చారు. ఎందుకంటే ఏఐబిపి కింద వాళ్ళు ఇచ్చిన నిధులు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తున్నాయి అనేది ఒక ఆడిట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా రావడం జరిగింది. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా మా ప్రాంతానికి రావడం జరిగింది. అట్లనే నాబార్డుకు చెందిన జిఎం గారు కూడా గతంలో ఈ ప్రాజెక్టుకు వారు నిధులు కేటాయించడంతో జగన్నాథ్పూర్ ప్రాజెక్టుకు కొన్ని నిధులు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండి వారు కూడా ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. ఆ కన్సల్టెంట్ కూడా రావడం జరిగింది. 135 కోట్లతోటి 15,000 ఎకరాలకు నీళ్ళు అందించవచ్చు అధ్యక్ష. చాలా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభం అధ్యక్ష. నేను గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లోనే ఉన్నారు కాబట్టి వారికి స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నా, జగన్నాథ్పూర్ ప్రాజెక్టును పూర్తి చేయండి. తప్పకుండా దయగాం మరియు కాగజ్నగర్ మండలాల్లోని 15,000 ఎకరాలకు బ్రహ్మాండంగా నీళ్లు పారించవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం. మనం 1000 కోట్ల గురించి మాట్లాడుతున్నాం. కేవలం 135 కోట్లతోటి ప్రాజెక్టు పూర్తి చేయొచ్చు. నేను నాబార్డ్ జిఎం గారితో మాట్లాడితే దే ఆర్ విల్లింగ్ టు గివ్ అస్ ఎ లోన్ ఆఫ్ 30 crores ఫర్ కంప్లీషన్ ఆఫ్ హెడ్ వర్క్స్. కేవలం 30 కోట్లు ఇప్పుడు నాబార్డ్ నుంచి రుణం తీసుకొని ఆ హెడ్ వర్క్స్ కంప్లీట్ చేస్తే 8,000 ఎకరాలకు ఒక 3 నెలల లోపు మనం నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది అధ్యక్ష. కాబట్టి నిధుల వెసులు ఇబ్బంది లేదు అక్కడ. మన కమిట్మెంట్ కానివ్వండి, మన డెడికేషన్ కానివ్వండి ఏ రకంగా ఉన్నదనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. నేను చాలా సందర్భాల్లో మంత్రి గారిని కలిసినా, ముఖ్యమంత్రి గారిని కలిసినా, కానీ ఫైల్ ఎందుకో మూవ్ అవ్వట్లేదు. దెర్ ఇస్ ఏమంటారు లెథార్జీ అందామా లేకపోతే కాంప్లసెన్సీ అందామా, కానీ there is some problem in the irrigation department. I don't have any reservations regarding this. I know the working style of the honorable minister. He is working very hard. Please కొంచెం మీరు దృష్టి పెట్టండి. ఈ ప్రాజెక్టు వలన 2 మండలాలు అవి సారవంతమైన నల్లరేగడి భూములు తప్పకుండా సాగు బడిలోకి వస్తాయి. దయచేసి జగన్నాథ్పూర్ ప్రాజెక్టును పూర్తి చేయవలసిందిగా మంత్రి గారిని మీ ద్వారా కోరుతూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష.